చలికాలంలో చాలామంది బ్రాందీ తాగుతున్నారు. బ్రాందీ తాగితే వేడిగా ఉంటుంది అన్న ఆలోచనతో ఎక్కువ బ్రాందీ సేల్స్ కూడా మనకి చలికాలం వచ్చిన తర్వాత పెరిగినట్టు మనకు తెలుస్తుంది. అసలు బ్రాందీ తాగడం వల్ల వేడి పెరుగుతుందా అంటే కాస్త వాస్తవమే అయినప్పటికీ కూడా ఏ ఆల్కహాల్ అయినా కూడా కాస్త శరీరంలో వేడి పెరుగుతుంది. సో ఎందుకంటే ఇది రక్తాన్ని పరిగెత్తిస్తుంది. రక్తనాళాలు కూడా కొంచెం రక్త సరఫరా లిమిట్గా తీసుకున్నప్పుడు మాత్రం ఆల్కహాల్ రక్త సరఫరాను పెంచుతుంది. సో తద్వారా ఏమవుతుందంటే శరీరం వేడిగా అయినట్లు, సో చలికాలంలో వెచ్చగా ఉన్నట్లు, హాయిగా ఉన్నట్లు ఫీల్ అవుతారు. సో ఇది మరీ ముఖ్యంగా బ్రాందీలో ద్రాక్ష రసం నుంచి తయారు చేసే బ్రాందీ కాబట్టి దీంట్లో ఈ యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఈ విధంగా కూడా అనిపిస్తుంది. సో ఆల్కహాల్లో బ్రాందీ కాస్త అన్నింటిలో కంటే బెటర్ అయినప్పటికీ కూడా కానీ లిమిట్గా తీసుకుంటే మాత్రం దాని బెనిఫిట్స్ తప్పకుండా ఉంటాయి. లిమిట్ అంటే మీరు 90 ml ఆల్కహాల్ మించి తీసుకోవద్దు. అంతకంటే ఎక్కువ తీసుకుంటే లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మీ సిస్టమ్ అంతా కూడా ఇన్యాక్టివ్ లేక అవుతుంది, ఫంక్షన్లెస్ అయిపోతుంది, రకరకాల జబ్బులు వస్తాయి. సో కాబట్టి ఏది ఏమైనా ఆల్కహాల్ తీసుకోవాలనుకుంటే మీరు బ్రాందీ లిమిట్ ఆల్కహాల్ 90 ml లోపల తీసుకోండి. అది కూడా రెగ్యులర్గా తీసుకోవద్దండి, వారానికి 2-3 సార్లు తీసుకోండి, అందుకంటే ఎక్కువ తీసుకోవద్దు. ఎక్కువ తీసుకొని మీరు అడిక్షన్లోకి డిపెండ్ అయిపోయినట్లయితే ఓవర్ డ్రింక్ నుంచి తగ్గించుకొని లిమిట్లోకి రావడానికి కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. సో అదేవిధంగా కంప్లీట్ ట్రీట్మెంట్ ఆల్కహాల్ను మానుకోవడానికి కూడా హోమ్మేడ్ డైరెక్షన్ ట్రీట్మెంట్ ద్వారా కంట్రోల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో మీరు అవసరం ఉన్నవారు మా క్లినిక్లో కన్సల్ట్ కావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వ్యసనాల పట్ల అవగాహన కోసం ఈ ఛానల్ మేము క్రియేట్ చేసాము. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.